పంతులు గారు అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి నీకు. ఏండే బాబిరెడ్డి గారు దినపరాలు చూపించుకుంటున్నారా? యా నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు, ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చా. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలా ఉందో చూసుకుంటాను, ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతరావిడ ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్యన తెగరెచ్చిపోతున్నామంట. రేయ్, ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారు అని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడెక్కడ పక్క వేసి అసహ్యమో నాకు తెలుసురారా. ఏదో కొట్ల గొప్ప నువ్వుని. రే బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు, నువ్వేరా పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది, ఏమైనా నేను పడతలేదు. చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో నీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు, రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్త స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో, నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంతా బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు తుప్పు. అమ్మాయి నువ్వా? అర్జెంట్ ఇంటికాడ ఎన్ని లెటర్ కాపడం పెడితే కానీ చచ్చిపోయిన ఇక్కడ. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ సిస్టర్ యా వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సిస్టర్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏం సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా, మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. పుల్లారావు. సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగాను. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు?
పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. అంటాం. అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది. మందేశాక అసలు దీనికి కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి. అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. ఎస్ఎస్ సీట్ ఇచ్చారు. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. చిత్తముదేవి, నువ్వా భటుడి వేషంలో ఉన్న దుశ్శాసనుడివి? సభలో వస్త్రాలు విప్పి గదిలో మానభంగం చేయాలని చూచుచున్నావా? తుచ్చ గాంధారిక బచ్చ, తుచ్చ గాంధారిక బచ్చ, తుచ్చ గాంధారిక బచ్చ, తుచ్చ, తుచ్చ. భామా, అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది. బావా డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు, విసిఆర్ లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. ఇదే కనుకది. హే కృష్ణ, కృష్ణ, నన్ను కరుణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఆహా, ఎంత దయ, ఎంత దయ. నువ్వు భగవంతుడు కాదు, బట్టలు కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు నీకు కనిపిస్తున్నాడా? అయ్యో, ఇప్పుడేంది? నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల, కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డావే. బావా, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్, అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నా. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో